సింపుల్గా క్విక్గా అయిపోయే వెజిటేబుల్ బిర్యానీ. దీనికోసం ఆనియన్, పచ్చిమిర్చి అండ్ కొత్తిమీర అండ్ పుదీనా, తర్వాత కావాల్సిన కూరగాయలు తీసుకొని తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని బాగా హీట్ అయిన తర్వాత ఆనియన్స్ అండ్ మసాలా దినుసులు, చెక్క, లవంగ, బిర్యానీ ఆకు వేసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అందులోకి 2 స్పూన్స్ అల్లం పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేదాకా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత టమాటా అండ్ క్యారెట్, బఠానీ, మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి 5 మినిట్స్ పాటు. ఇందులోకి కొంచెం బిర్యానీ మసాలా ఉంటే వేసుకోవాలి, లేకపోతే ధనియాల పౌడర్, కొంచెం మిర్చి పౌడర్ అండ్ గరం మసాలా వేసుకొని బాగా ఫ్రై చేసుకొని ఇలా గోల్డెన్ కలర్ వచ్చేదాకా ముందుగా కడిగి నానబెట్టుకున్న రైస్ని అయితే ఇందులోకి వేసుకొని ఒక రైస్కి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకొని మనకు కావాల్సిన టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకొని తర్వాత కొత్తిమీర అండ్ పుదీనా పైన వేసుకొని ప్లేట్ పెట్టేసినామనుకో ఒక 10 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో పెట్టామనుకో మనకు కావాల్సిన వెజిటేబుల్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. ఈలోపు వీడియోకి చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి.